వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల పోస్టులు రద్దు, ఉద్యోగుల తొలగింపు, కొత్త విధి విధానాలు విడుదల అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే సచివాలయ వ్యవస్థ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కార్యదర్శుల విషయంలోనూ కీలక మార్పులు చేయనున్నారు. కొంతమంది సిబ్బందిని పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. అయితే ఇక్కడ కొన్ని కీలక ప్రతిపాదనలు చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపైన కీలక ప్రతిపాదనలు చేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కారు మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులు నియమించడం, వారికి జాబ్ చార్ట్ లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, మరికొందరికి అసలు పని లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అని తేల్చారు. ఇక మాతృ సంస్థకు అప్పగింత అనేటువంటి విషయాన్ని చూద్దాం. గ్రామాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంటు, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారిని వారి మాతృ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారందరినీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంటు, అగ్రికల్చరల్ హార్టికల్చరల్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేర్ అసిస్టెంటు, పశుసంవర్ధక సహాయకులు తదితర పోస్టులు రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖలో ఆధీనం చేసి ఉంచేందుకు ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే పంచాయతీరాజ్ శాఖకే పరిమితమైనటువంటి విషయాన్ని చూస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ కింద గ్రామ పంచాయతీలకే పరిమితం చేయనున్నారు. రాష్ట్రంలో 10,960 గ్రామ సచివాలయాలు, 4,044 వార్డు సచివాలయాల్లో సుమారు 1,26,000 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు అవసరమైన 5 కార్యదర్శులను అక్కడే ఉంచి మిగిలిన వారిని ఆయా మాతృ సంస్థలకు పంపడం ద్వారా ఆయా శాఖలు బలోపేతం చేసినట్లు అవుతుందని చెబుతున్నారు. మినీ మండలాలు, మినీ మున్సిపాలిటీలుగా సేవలు అందించేలా ఈ సచివాలయాలు అయితే తీర్చిదిద్దనున్నారు. ఈ విధంగానైతే సచివాలయ వ్యవస్థలు అయితే ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.